ఇక వివరాలు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు తన సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామీణ క్రీడలు, రంగవల్లుల పోటీలను ఆయన వీక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్ దంపతులు, నారా రోహిత్, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. హాంద్రీ నివా జలాల స్టోరేజ్ కోసం కళ్యాణి డ్యాంకు 1200 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన ఈ సందర్భంగా పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. రైట్గా నారావారిపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు తన సొంతూరులో కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడ కళ్యాణి డ్యామ్ కి సంబంధించి 1200 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జమీమా, నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లిలో సంక్రాంతి ఉత్సవాలు ఒకరోజు ముందే వచ్చాయని చెప్పి కూడా భావించవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగానే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులకు, అలాగే యువకులకు వివిధ రకాల క్రీడా పోటీలను, అలాగే ముగ్గుల పోటీలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పోటీలో సీఎం చంద్రబాబు దంపతులందరూ కూడా స్వయంగా పాల్గొని విద్యార్థుల యొక్క అంటే ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి అందరికీ కూడా బహుమతి ప్రదానం చేస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామీణ క్రీడా రంగాన్ని మరింత ప్రోత్సహించే విధంగా తోడ్పాటును అందిస్తూ వస్తున్నారు. అదే కాకుండా అంటే మహిళలకు సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఏ విధంగా ఎదుర్కొనాలి, ఎలా రక్షించబడాలి అనేది కూడా వాటి టైకొండో వంటి పోటీలను కూడా నిర్వహించి ప్రదర్శించారు. వాటి పట్ల కూడా సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అదే కాకుండా మనం చూడొచ్చు, ఇప్పుడు నారావారిపల్లిలో జరుగుతున్న క్రీడా పోటీలన్నింటినీ కూడా మనం నేరుగా లైవ్ ద్వారా చూడొచ్చు. ముఖ్యమంత్రి దంపతులతో పాటు అలాగే మంత్రి నారా లోకేష్ దంపతులు, అలాగే ఎమ్మెల్యే నాని, అలాగే కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కాకుండా ఈ గ్రామీణ చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఈ సంక్రాంతి సంబరాల ఉత్సవాల్లో నిమగ్నమై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో సాంప్రదాయ పద్ధతుల విధానాన్ని ఏ విధంగా కొనసాగించాలి, పూర్వీకులు పెద్దలను ఏ విధంగా గౌరవిస్తూ వస్తున్నారు, ఇలాంటి సాంప్రదాయాలను కూడా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మన దేవన్ భావన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. యువకులు అలాగే విద్యార్థులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రీడా రంగంలో పాల్గొనే ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. అది కాకుండా విద్యార్థులతో పాటు యువకులు కూడా, ఈ ప్రాంత యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు. దీనిని గ్రామీణ ప్రాంత క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు అలాగే మనం చూడొచ్చు. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్షించడమే కాకుండా ప్రజల్లో సమీపించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తులను అయితే ఇచ్చారు. వాటిని అన్నింటినీ కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అదే కాకుండా మధ్యాహ్నం నుంచి ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతోనే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం నుంచి దాదాపు ప్రాంతాలకు సాగునీరు అందించే వీలుగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చెప్తా ఉన్నారు. అదే కాకుండా సౌరశక్తి పథకాన్ని కూడా అన్ని విధాలుగా పాటిస్తూ రాష్ట్రం చంద్రగిరి నియోజకవర్గంలో సౌరశక్తి పథకం, నారావారిపల్లిలో సౌరశక్తి పథకం విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కూడా సంకల్పిస్తోంది. ఆ కార్యక్రమాన్ని కూడా మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అదే కాకుండా క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా కూడా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, రవి వర్మ.